అన్న నిన్న కేఏ పాల్ గారు కూడా రాత్రి ఒక వీడియో చేశారు చూసారా? అదే నాగబాబుకి వాళ్ళ సొంత అన్నకి ఏం చేశాడని హైదరాబాద్ లో యాక్టర్ని తీసుకొచ్చి ఆంధ్రాలో పొలిటీషియన్ చేస్తున్నాడు, మనందరినీ తీసుకుపోయి తాకట్లో పెడుతుండు తమ్ముళ్ళు, మీరందరూ యువత అంతా ప్రజాశాంతి పార్టీలో చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు. ఆయన పాపం చిక్కుపోయి చాలా రోజులు అవుతుంది, ఆయన బ్రెయిన్ దెబ్బతిని దేనికైనా చూపించాలి హాస్పిటల్కి. పాపం ఆయన ఒకప్పుడు ఆయన అపాయింట్మెంట్ దొరకడమే చాలా దేశ నాయకులకే గగనమైపోయేది. అలాంటి మహానుభావుడు ఆ చిప్పు దొగ్గిన తర్వాత పిచ్చి కుక్కలా మాట్లాడుతున్నాడు. ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారి గురించి, చిరంజీవి గారి గురించి, అలాగే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ నాగబాబు గారిని అయితే మరీ తీవ్రంగా విమర్శిస్తున్నాడు. బుద్ధి లేకుండా మాట్లాడతాడు అతను. శాంతి దూత అంటాడు, సన్నాసి దూత అయిపోయాడు. మరి ఏం చేయాలి మరి అతన్ని? ఇప్పుడు ఆయన చేసిన కష్టం అండి. 10 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు వెనకాల తిరిగి 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 లాస్ట్ చేసి ఆయనకి ఎంపీ సీట్ వస్తుంది అనుకున్న టైంలో కూటమి కలిసిన తర్వాత పాపం ఎంపీ సీట్ కూడా తగ్గి, అంటే ఇంట్లో తిరిగిన వాళ్ళందరికీ సీట్లు ఇచ్చుకుంటా పోతే మరి జనసేన కార్యకర్తలు ఏం కావాలి, జనసేన సెకండ్ గ్రేడ్ లీడర్లు ఏం కావాలి, జనసేన నాయకులు ఏం కావాలి సార్? జనసేన నాయకులు లీడర్లు వాళ్ళకి వస్తాయండి. అంటే ఎక్కువ కష్టపడిన అంటే ఇప్పుడు నాగబాబు గారికి ఇవ్వాల్సిన పని లేదు కదా, తమ్ముడికి డిప్యూటీ సీఎం ఉంది, ఉంటే ఆయనకున్నట్టే కదా, మరి ఎందుకు తీసుకున్నారు మళ్ళీ ఎమ్మెల్సీ? ఏమండి ఒక మాట చెప్తున్నా, ఒక ఇంట్లో 2 పదవులు ఉండడం తప్పేం కాదు. ఇక్కడ లేవా? ఇక్కడ ఎన్ని పదవులు లేవు? టీఆర్ఎస్లో ఎన్ని పదవులు లేవు? అలా చెప్పుకుంటే 5-10 మంది కూడా ఉన్నారు. నేనేమంటానంటే ఒక నిబద్ధత కలిగిన నాయకుడు, ఒక నిజాయితీ కలిగిన నాయకుడు నాగబాబుకు దిక్సూసి కలిగిన నాయకుడు. అలాంటి వ్యక్తి మంత్రి పదవిలో ఉంటే ఆ రాష్ట్రానికి మంచి జరుగుతుంది అని మేము ఆలోచిస్తున్నాం. చాలామంది ఉంటారు, నాలంటోళ్ళు కూడా ఉన్నారు పోరాటం చేసేవాళ్ళు. వాళ్ళకి అడిగితే బాగుంటుందా? ఆయనకు విజన్ ఉంది, ఆయన నిజాయితీ ఉంది, ఆయనకు ముక్కుసూటి తత్వం ఉంది. ఆయన ఏంటంటే ఎక్కడ కడుపులు ఏది దాచుకోకుండా ఎలాంటి సమస్యనైనా ఎవడైనా కడుపులు దాచేసుకుని మనం కుట్రబంతాడు. ఈ కుట్ర కుళ్ళు కుతంత్రం లేని వ్యక్తి నాగబాబు గారు. అలాంటి వ్యక్తికి పదవి రావాలని మేమే కోరుతున్నాం. మా అలాంటి వాళ్ళు కోరికే అది ఫలిస్తుంది అంతే తప్ప కుటుంబంలో 2 ఉండకూడదు 3 ఉండకూడదు అని ఇదే సాంప్రదాయం ఏం కాదు కదా. చిరంజీవి గారికి కూడా పదవి ఇచ్చే అవకాశం? చిరంజీవి బురదలోకి రాడండి. ఎందుకు వస్తాడు చిరంజీవి గారు? ఎప్పుడో బురదలో దిగి ఇప్పుడే కడిగేసుకుని ప్రశాంతంగా ఫ్రెష్గా ఉన్నాడు. అలాంటి వ్యక్తులు లాగొద్దు. మా అలాంటి వాళ్ళు కూడా ఒప్పుకోం. చిరంజీవి గారు రాజకీయాలకు వస్తారంటే మేము ఒప్పుకోం, ఆయన్ని రానివ్వం కూడా. సో ఫైనల్గా మరి మన ఫ్యామిలీ వాళ్ళకి ఇచ్చుకుంటారు, ఫ్యాన్స్ని పట్టించుకోవట్లేదు అనే వాళ్ళకి ఏం చెప్తారు? ఏం లేదండి, ఇప్పుడు అద్భుతంగా పనిచేసిన ముందు వరుసలో ఎవరున్నారో వాళ్ళకి ఇస్తారు. అది కుటుంబమా లేకపోతే స్నేహితుడా? ఇప్పుడు కాంగ్రెస్లో కానీ లేకపోతే టీఆర్ఎస్లో కానీ ఇక్కడ మన రాష్ట్రంలో మన తెలంగాణలో ఎవడైతే కష్టపడి పనిచేస్తాడో, ఎవడైతే వచ్చిన పదవిని సద్వినియోగం చేసి ప్రజలకు ఉపయోగపడతాడో, ఆ టాలెంటు ఆ విజన్ ఉన్న నాయకుడు ఎవడున్నాడు వారికి ఆయనకి వస్తాయి పదవులు. లాస్ట్ టైం కేసీఆర్ ఫ్యామిలీలో కూడా అట్లా పదవులు ఇచ్చినప్పుడు కూడా కుటుంబ పాలన అని చెప్పేసి చాలా వ్యతిరేకత కూడా వచ్చింది అన్నమాట. అవును, ఆ విధంగా ఏమన్నా పవన్ కళ్యాణ్ ఇబ్బంది? అలాగే ఏం రాదండి. ఎందుకంటే అక్కడ అవినీతి మరక లేనటువంటి కుటుంబం అది మెగా ఫ్యామిలీ అంటే. అలాంటి కుటుంబంలో ఎన్ని పదవులు ఉన్నా వాళ్ళకి అలంకారమే తప్ప ఇంకో 10 మందికి సేవ చేయడానికే తప్ప ఊరకాలే సంపాదించేసుకుని దోసేసుకోవడానికి కాదు ఆ పదవులు. వాళ్ళకి పదవులు ఉన్నాయంటే వాళ్ళు నిజాయితీగా రాజకీయం చేసేటటువంటి కుటుంబం, ఎక్కడా దోపిడీ ఉండదు. కాబట్టి ఎవరైతే కష్టపడ్డారో చంద్రబాబు నాయుడు గారికి చాలా తెలివితేటలు ఉంటాయండి. ఎందుకంటే రాజు బలంగా ఉండాలంటే సైన్యం బలంగా ఉండాలి. సైన్యం బలంగా ఉండాలంటే ఎవడు ఎలా పనిచేస్తున్నాడో ప్రతి ఒక్కరు గమనిస్తూ ఉంటాడు, ప్రతి ఒక్కరిని గమనిస్తూ ఉంటారు. వాళ్ళు ఇంటెలిజెంట్ రిపోర్ట్ తెప్పించుకుంటారు. నాగబాబు ఏం చేస్తున్నాడు, ఆయన ఏం చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు. నాగబాబు గారు ఖచ్చితంగా బలంగా పనిచేశాడు కాబట్టి ఖచ్చితంగా ఆయనకు పదవి ఇచ్చి ఇంకా బలంగా పనిచేయించాలనే ఆలోచనలో ఉన్న చంద్రబాబే తప్ప కుటుంబం పాలనని చెప్పి ఎందుకు అనుకుంటారండి? ఆయనకున్న టాలెంట్ అది. ఆ టాలెంట్ని రాష్ట్రానికి ఉపయోగించాలి చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు. దానిలో తప్పులేదే. ఓకే సార్.